హాయ్ ఆల్. ఐ వాంటెడ్ నాకు ఈ వీడియో చాలా రోజుల నుంచి చేయాలనుంది. బట్ మేబీ రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాను. సో, చాలామంది సద్గురు అనగానే, ఓహ్! వాడా జగ్గి వాసుదేవేనా నువ్వు మాట్లాడుతుంది? జగ్గి వాసుదేవేనా? వాడి మీద చాలా కేసెస్ ఉన్నాయంట. నీ చుట్టమా జగ్గి వాసుదేవు? సద్గురు అనేది నీకు చుట్టమా? ఒక మనిషిని గౌరవించి పిలవలేవు? ఆయన ఎంతో డౌన్ టు ఎర్త్ ఉండి చాలా పనులు చేస్తుంటే అతను ఒక డబ్బు మనిషి. అసలు వేర్ డిడ్ యూ అంటే నీకు ఎంత టైం ఉందనికి ఒక రూమర్స్ కానీ ఒక రూమర్స్ విని అదే నిజం అనుకునే టైము కనీసం నువ్వు అట్లీస్ట్ అది నిజాన్ని తెలుసుకోవడం కూడా నువ్వు కేటాయించట్లేదు కదా. సో నీకు ఏ రైట్ ఉందని చెప్పి ఒక మనిషిని అగౌరవపరుస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని ఏంటో అతని యొక్క ఇదేంటో స్టేజెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఏంటో తెలియకుండానే ఒక మనిషి మీద బురద జల్లే ప్రయత్నాలు ఎంతమంది చేస్తున్నారంటే అంతమంది చేస్తున్నారు. సో దిస్ ఇస్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. మీకు తెలుసా అంటే జగ్గి వాసుదేవ్ అంటే మీకు చుట్టమా? మీ పక్కనే ఉన్నారా? పక్కనే ఉన్న ఎదిగారా మీరు? నో రైట్. గాంధీజీ బొమ్మ నోట్ల మీద వేసి ఆ నోట్లు చక్కగా వాడుకుని పూజ గదులు పెట్టుకుని దండం పెట్టుకుంటారు మనీ అని చెప్పి. అరే అంత పెద్ద మనిషి ప్రకృతి కోసము, సాయిల్ కోసము, ఒక రివర్స్ కోసము, ఒక పర్పస్ కోసం బ్రతుకుతూ ఎంతోమందికి యోగా అంటే ఏంటో పరిచయం చేసి స్పిరిచువాలిటీ ఏంటో పరిచయం చేసినందుకు ఆయన్ని ఎంత బురజల్ల అంటే ఒక మంచి మనిషి ఏదైనా చేద్దాం అనుకునేటప్పటికీ ఫస్ట్ చేసే పని ఏంటంటే మిగతా వాళ్ళు లోకల్ కాకులు అంటారు కదా, అలాంటి వాళ్ళు చేసే ఫస్ట్ పని ఏంటంటే బురద జల్లడం అనమాట. మీకు తెలియనప్పుడు ఒక మనిషి మీద ఎప్పుడు కూడా బురద చల్లకండి. అది మీ పక్కింటి వాళ్ళు అవ్వచ్చు, మీ ఎదురింటి అమ్మాయి అవ్వచ్చు, మీ పక్కన ఎదుగుతున్న ఒక అమ్మాయి అవ్వచ్చు, లేదా ఇంకెవరి గురించి ఒక అబ్బాయి గురించి అవ్వచ్చు, ఎవరైనా సరే. డోంట్ ఎవర్ సే ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఎనీవన్ కంప్లీట్లీ. ఓకే, రూమర్స్ వినేసేసి గాసిప్స్ వినేసేసి ఇదే రైట్ అనుకునే జనానికి మాత్రం చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ.